అది 2 అడిగి 2 రా సొల్యూషన్ ఫోటో కొట్టాలంటే ఏంటి కొట్టితే సరిపోతుందా? కెవిన్ వీడికి చాలా గర్వం ఎక్కువ. అన్నీ నాకే తెలుసు, అంతా నాకే తెలుసు అనుకుంటున్నాను. సోఫియా తిను ఎవ్వరికి ఏది ఇవ్వకూడదు అనుకుంటది, అన్నీ నాకే కావాలనుకుంటది. లాగేసుకుంది అప్పుడు. మాథ్యూ అందరితో గొడవ పడుతుంది, ఎవ్వరు అవసరం లేదు, నేను ఒక్కడే సరిపోతాను. చూడండి అలా కొట్టేసి వెళ్ళిపోతున్నాడు. వీడికి చాలా భయం, ఏదైనా భయమే. చూడండి ఎంత దూరంగా వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఆల్కహాలిక్, తాగుతూనే ఉంటాడు. ఎందుకు తాగుతాడో ఆడికే తెలియదు. చూడండి కింద కూర్చొని కూడా తాగడం మాని. నెక్స్ట్ క్రైజీ, కాలేజ్ కొత్తగా వచ్చింది, ప్రపంచం ఏం తెలీదు, లోకానికే కొత్త. అందుకే బ్యాగ్ లేకుండా వచ్చేసారు. కెవిన్ కాలేజీలో స్నేహాలకు అలవాటు పడి గర్వాన్ని కూడా సొంతం చేసుకుంది. చూడండి 2 ఎలా కలిసి వెళ్ళిపోతున్నాయో. ఏ ఫ్రెండ్స్ తో తిరిగితే ఆ బుద్ధిలో వస్తాయి, ఆ గర్వమే తనకు కూడా వచ్చింది. గర్వం తగిలించేసారు ఎందుకే. సోఫియాతో కూడా తిరిగింది. సోఫియా కూడా కాలేజీకి వెళ్తుందా? ప్రతి ఒక్కటే లాగేసుకుంటుంది. సోఫియా ఆవిడ డబ్బులు తీసుకుంది, దాని దగ్గరే లాగేసుకుని నా దగ్గర లేవని చెప్తుంది. అబద్ధాలు కూడా మొదలెట్టింది. డబ్బులు లేవు. చూడండి అవి కూడా లాగేసుకుంటుంది మొత్తం. లైస్, అబద్ధం ఆడటం కూడా బాగానే నేర్చుకుంది. తర్వాత మాథ్యూ, రౌడీ కూడా వచ్చాడు. ఆ డబ్బుల కోసం గొడవ అయితే ఫ్రెండ్స్ వెళ్ళి గొడవ పడుతున్నారు. అదేంటి గొడవలు కూడా అలవాటు చేస్తుంది. భయపడి కూడా ఇచ్చేసాడండి. గొడవల్లో ఓడిపోతానేమో, నన్ను ఎవరైనా ఏమని అంటారేమో అని భయం కూడా మొదలయ్యింది. సహాయం చేయడానికి వచ్చినోడిని కూడా ద్వేషంతో గెంటేస్తుంది. తర్వాత ఉన్న ఒక్క హోప్ కూడా పోద్ది. గెలుస్తానేమో అనే ఒక హోప్ కూడా పోయి నిరాశ వచ్చేసింది. ఎంత నిరాశగా వెళ్తాడని కుర్రాడు. ఇవన్నీ నాకు అనవసరం ఇంకా అని ఇంకో ప్రభా ఇవన్నీ మర్చిపోవాలంటే తాగడమే బెటర్. అబ్బో తాగి
కూడా అలవాటు చేసుకున్నారు. తనకున్న భయం, తనకున్న అలవాట్లు ఇవన్నీ విడిచిపెట్టలేక డ్రగ్స్ అలవాట్లు, ఆల్కహాల్ ఇవేమి విడిచిపెట్టలేక ఆఖరికి సూసైడ్ చేసుకున్నాం అనే థాట్ కూడా వచ్చేసింది. బెన్నీ సూసైడ్ చేసుకుందామనే సమయంలో రోషిని జీసస్తో ఉండే ఒక వ్యక్తి అవన్నీ తీయండి ఒకసారి వెళ్ళి. రోషిని ప్రార్థనా పర్రాలు తనతో స్నేహం చేయడం అనే ఒకే ఒక్క మంచి అలవాటు వల్ల తన జీవితం అంతా మారిపోయి తను కాపాడబడింది. కేవలం దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్న రోషిని వల్ల ప్రైజ్ యొక్క జీవితం చాలా సంతోషంగా మారింది. అందరూ క్లాప్స్ కొడదాం సరే గట్టిగా. థ్యాంక్ యూ. అలాగే దేవుని యొక్క ప్రేమ అందరికీ పంచిపెట్టాలని తను కూడా అనుకుంది. మార్మన్స్ పొంది తన యొక్క ప్రేమని, దేవుని యొక్క ప్రేమని అందరికీ చూపించింది. పిల్లలకి